ఎన్టీ రామారావు అనగానే ఒక వైబ్రేషన్, ఎన్టీఆర్ ఆ 3 అక్షరాల్లోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఒక రకంగా ఆయన దగ్గర నుంచి మనం స్ఫూర్తి తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆయన యొక్క డిసిప్లిన్, ఒక మనిషి ఒక చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఇంతింతాయి పట్టుడింతాయి నభో వీధి పైన అంతాయి అన్నట్టు ఎన్టీ రామారావు ఒక చిన్న కుగ్రామం నుంచి ఒక మహోన్నత శిఖరం దాకా ఎదిగినటువంటి ఆయన యొక్క ప్రస్థానం అనేది మనకు నిజమైన స్ఫూర్తి. ఆయన నిమ్మకూరు గ్రామంలో జన్మించి మామూలుగా మనలాగే దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఒక శిఖరాయమానటువంటి స్థాయికి వెళ్ళాడంటే ఆయన చేసినటువంటి క్రమశిక్షణ, ఆయన జీవితంలో ఆయన చూపించినటువంటి ఆయన యొక్క సాహసం ఇవన్నీ కూడా మనం ఆదర్శాలుగా తీసుకోవాల్సిన అంశాలు. నిర్వివాదాంశం అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుదల, ఒక ప్రస్థానం అనేది అతని యొక్క కార్యసాధకతను బట్టి ఉంటుంది. సో నిమ్మకూరు దగ్గర నుంచి ప్రయాణం చేసి ఒక మద్రాసులో సినిమా నటుడుగా వెళ్ళి అంచెలంచెలుగా సినిమాలో ఒక శిఖరాయమానమైనటువంటి నటుడుగా ఎదిగి అశేష ఆంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొని తనను అభిమానించినటువంటి ప్రేక్షక దేవుడందరికీ సంబంధించి సేవ చేయాలని ఒక సంకల్పంతో పార్టీ పెట్టినటువంటి 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నవాడు. క్రమశిక్షణ పూర్తినటువంటి ఆ జీవితం. ప్రతి మనిషిలోనూ వ్యక్తిత్వంలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ మనకు కావాల్సిన పాజిటివ్ అంశాలు తీసుకుంటున్నప్పుడు ఆయన దీక్షా దర్శనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ఆదర్శాలని మనం తీసుకున్నాం. మనం కూడా మంచిగా ఎదగాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను కోరుకుంటున్నాను.